హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ఫుడ్ బ్లాగర్. మళ్ళీ ఒక సరికొత్త వీడియో అయితే మీ ముందుగా వస్తాను. ఈ వీడియో వచ్చేసరికి ఏంటి అంటే 1 డే వైజాగ్ ట్రిప్. అసలు వైజాగ్ అనేది ఎందుకు వెళ్ళాను నేను అంటే అక్కడ ఆ ఒక్క రోజులో ఏమేమి కవర్ చేశాను అన్న దాని గురించి ఈ వీడియోలో అయితే ఉంటుంది. మేము రాజమండ్రిలో అయితే 5:40కి అయితే ట్రైన్ అయితే ఎక్కాము. మార్నింగ్ 9-10కి అయితే ఇక్కడైతే దిగిపోయాము అనమాట. విశాఖపట్నంలో అయితే అవుటింగ్ ఇక్కడ వచ్చేసరికి అయితే మార్నింగ్ అయితే బీచ్ అయితే చూసుకోవచ్చు, ఆర్కే బీచ్. అండ్ ఈవినింగ్ బీచ్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ మేము వచ్చేసరికి అయితే ఆర్సీఎం రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ బిజినెస్ గురించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనం అసలు ఆర్సీఎం అంటే ఏంటి అన్న దాని గురించి బొరుసు నాగేశ్వరరావు గారు అయితే క్లియర్గా ఒక వీడియో అయితే చేశారు తెలుగులో. అండ్ అది వచ్చేసరికి అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, ఒక్కసారి అయితే చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆయనకి కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ మేము వచ్చేసరికి అయితే ఫస్ట్ 1 డే ట్రిప్లో భాగంగా ఈవినింగ్ వచ్చేసరికి అండ్ 7 అయితే అవుతుంది. ఈవినింగ్ వచ్చేసరికి సబ్మీరియన్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. అండ్ సబ్మీరియన్ మ్యూజియంలో చూసుకోవచ్చు 70 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేశారు ఒక్క పర్సన్కి. అండ్ నైట్ వ్యూ ఆఫ్ బీచ్ చూపిస్తా అని చెప్పాను కదా, నైట్ వ్యూ ఆఫ్ బీచ్ ఇది అనమాట. సబ్మీరియన్ లోపలికి మొబైల్ అయితే అలౌ లేదంటున్నాడు. అండ్ మొబైల్ మీద అయితే వేసేసారు డోర్ అయితే. అండ్ ఇది వచ్చేసరికి అయితే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించింది. ఇది కూడా 70 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేశాడు. అండ్ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది, 2017లో ఎలా ఉన్నది, 1998లో ఎలా ఉంది, 1932లో ఎలా ఉంది అన్న గురించి. అండ్ హెరిటేజ్ జోన్ అంటే మనకు వచ్చేసరికి అయితే ఇక్కడ యుద్ధ విమానాలకి సంబంధించిన ఒక జెట్ టైప్ అయితే వేశారు. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ చాలా మ్యాటర్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది ఎవరైతే పైలట్ ఎవరైతే ఉంటారో సో ఆయన సీట్ ఇది. డోంట్ టచ్ ద ఆర్టికల్స్ అంట, ఇక్కడ ఏమి కూడా టచ్ చేయడానికి అయితే లేదు, ఆర్టిఫెక్ట్స్. అండ్ మనం చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్లాక్ బాక్స్ అనేసి అయితే ఒకటైతే కనిపించింది, అదేంటో నాకు అర్థం కాలేదు. ఇన్కేస్ మీకు తెలిస్తే మీరైతే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే చాలా ఇంజనీర్స్ అయితే ఉన్నారు, ఫ్లైట్కి సంబంధించిన ఆపరేటర్స్ అండ్ అట్లనే చూసుకోవచ్చు మనం. ఇక్కడ దేనికైతే పేర్లు అయితే ఉన్నాయన్నమాట, ఫ్లైట్ ఇంజనీర్ అండ్ అబ్జర్వర్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అండ్ అట్లనే ఫ్లైట్ గన్నర్ అంట ఈయన వచ్చేసరికి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లైట్ సిగ్నేచర్. ఎక్విప్మెంట్ జోన్లో మనం చూసుకుంటే ఎక్విప్మెంట్ జోన్కి వస్తాం అనమాట. ఎక్విప్మెంట్ జోన్లో మొత్తం ఆ ఫ్లైట్లో ఏమేమైతే యూజ్ చేస్తారు, ఆ యుద్ధ విమానంలో ఏమేమి ఉంటాయి అన్న దాని గురించి కూడా ఇక్కడ మనకి ఒక మ్యూజియం టైప్ అయితే పెట్టి ఇందులో అయితే ప్లేస్ చేశారు. ఇవన్నీ ఒరిజినల్ బ్రో అని అడగవచ్చు మీరు, ఒకప్పుడు యూజ్ చేసినవే ఇవన్నీ కూడా ఇక్కడైతే మనకి డిస్ప్లే రూపంలో అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ వాళ్ళని అడిగితే వాళ్ళు చూపించే ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఒరిజినల్ అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది అది మరి వాళ్ళకే తెలవాలి. అండ్ ఇది వచ్చేసరికి అయితే ఇంజన్ అనమాట, దానికి సంబంధించిన ఇంజన్, యుద్ధ విమానానికి సంబంధించిన ఇంజన్ అనమాట ఇది వచ్చేసరికి అయితే. ఇక్కడ మనం చూసుకోవచ్చు పారాషూట్ నుంచి ఏదైనా ఒక సీ ఏరియాలో కనుక ల్యాండ్ అవుతే అక్కడి నుంచి మనం బయట ఒడ్డుకి రావడానికి యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి ఇది ఒక టైర్ అన్నట్లనే మనం చూసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాలైతే ఉన్నాయన్నమాట, ఇవేంటో నాకు కూడా అర్థం కాలేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ నేను కూడా తెలుసుకుంటాను. హోలోగ్రఫీ అంటే కూడా నాకు అర్థం కాలేదు, ఒక మిర్రర్ టైప్ అయితే ఉంది, దగ్గరికి వెళ్తే రిఫ్లెక్షన్ అయితే వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా మీరు. అండ్ వార్ జోన్ అనమాట. ఈ వార్ జోన్లో వచ్చేసరికి మనకి అప్పట్లో యుద్ధాలు అనేవి ఎలా జరిగాయి, ప్రజెంట్ ఇంకా జరుగుతున్నాయి కొన్ని చోట్లనైతే, అది కూడా యుద్ధ విమానాల ద్వారా అన్న దాని గురించి ఒక మ్యాప్ టైప్ అయితే చేశారు. టైల్ గన్ ఇన్ యాక్షన్ అంట, టైల్ గన్ ఇన్ యాక్షన్ కూడా మనకి ఏదైనా షిప్పుల మీద వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది. వీళ్ళకి అవార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట, చాలా మెడల్స్ అయితే వచ్చాయి, ఒక కటానా కూడా ఉంది, కత్తి అయితే. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అప్పట్లో హానరబుల్స్ ఎవరెవరైతే అవార్డ్స్ అయితే తీసుకున్నారో, మన ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద కూడా అప్పుడు తీసుకోవడం జరిగింది. ఆయన కూడా విజిట్ చేశారంట ఈ మ్యూజియంలో వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ వే టు ఎయిర్ క్రాఫ్ట్కి అయితే వే అనమాట ఇది. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి వెళ్ళాక ఇక్కడ టోటల్ వ్యూ చూసుకోవచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎలా ఉంటుంది అన్నది టోటల్ వ్యూ అయితే మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసరికి అయితే లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్, మనకి మొబైల్ అయితే అలో లేదు. అండ్ వెల్కమ్ టు ఎయిర్ క్రాఫ్ట్ లోపల చూసుకోవచ్చు. దట్ ఈస్ ఫర్ టుడే. వీడియో వచ్చితే లైక్ చేయండి, మరి చూసుకోవచ్చు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్.